బేబీ డెలివరీ కాగానే ఒక్కోసారి ఏడవకపోవడము, ఫస్ట్ బ్రెత్ తీసుకోకపోవడము, జాండిస్ రావడము, ఇన్ఫెక్షన్ ఉండడము, సీజర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ అటెండర్స్ చాలా టెన్షన్ పడుతూ అండ్ NICU అన్నది చాలా భయపడాల్సిన ప్రదేశం లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటి అంటే NICU అన్నది ఇస్ ద ఫస్ట్ ప్రొటెక్షన్ చేంబర్ ఫర్ ద బేబీ. నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్, సురక్ష హాస్పిటల్. ప్రతి బేబీకి ఒక డెలివరీ అయినాక చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ 3వ రోజున జాండిస్ రావడం ఉంటుంది. దాంతో సింపుల్ ఫోటోథెరపీతో దాన్ని సార్ట్అవుట్ చేస్తుంది. ఒక్కోసారి ఏమైనా ఇన్ఫెక్షన్ అనుకోకుండా మదర్ నుంచి వచ్చినా లేదా బయట నుంచి కమ్యూనిటీ అంటే బాటిల్ ఫీడ్ ఏమైనా ఇచ్చేటప్పుడు అంటే ఎవరి నుంచి సింపుల్ దగ్గు సర్ది నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినా సింపుల్ యాంటీబయాటిక్స్ తో మనం దాన్ని ట్రీట్ చేయవచ్చు. ఒకసారి కాంప్లికేటెడ్ డెలివరీలో ఫస్ట్ బ్రెత్ తీసుకోకపోవడం అంటే ఏడవకపోవడం అని ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఇమీడియట్ NICU రిససిటేషన్ చేయడము అవసరం ఉంది. అంటే వెంటిలేటర్ ప్రెసెంట్ 2026లో వెంటిలేటర్ అన్నది సర్వసాధారణం. అంటే జెంటల్ వెంటిలేషన్ అంటాము. వెంటిలేటర్ అవసరం ఉన్నప్పుడు ఆ టైంలో ఇవ్వడం అండ్ ఎప్పుడైతే ఒక్కసారి స్టేబుల్ ఉంది బేబీ అంటే వెంటిలేటర్ నుంచి తీసేయడం. దాని తర్వాత ఏదైతే మెనింజైటిస్ అంటే డేంజర్ సైన్స్ ని గుర్తుపడి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ సో వీ అట్ సురక్ష హాస్పిటల్ హ్యావ్ ద కంపాషన్ అండ్ కేర్ అలాంగ్ విత్ ద హైటెక్ ఎక్విప్మెంట్ ఫర్ యోర్ బేబీస్.